ఎవరెవరైతే వాడి మీద తిరుగుబాటు అన్వేషణ గాడి మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. నిన్న మొన్నటి వరకు ఈ ఇద్దరు ముగ్గురు వల్ల వచ్చిన ఇష్యూ వాళ్ళ మీద కూడా చాలా మంది తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా మగవాళ్ళు తిరుగుబాటు చేయడం అనేది హైలైట్ అసలు ఆ విషయంలో. ఇప్పుడు ఈ ఎదవ వచ్చిన తర్వాత వీడి మీద కూడా ఈ తిరుగుబాటు చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి ఎలాంటి డోకా లేకుండా మన సంస్కృతి మనం కాపాడుకుంటామన్న ఒక గ్యారంటీ వచ్చేసింది. ఈ దరిద్రుడు ఈ చెత్త ఎదవ ఎక్కడికో వెళ్ళి అడుక్కు తింటూ అడుక్కునే బతుకు వీడేమో మన సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడే గొప్పోడైపోయాడు వీడు. మనం చూస్తే గానీ, వాడికి సబ్స్క్రిప్షన్ ఉంటే గానీ, మనలాంటి వాళ్ళని చూస్తే గానీ వాడికి బతుకు లేదు, బతుకు తెరువు లేదు. వీడు ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు. వీడు దేవతల్ని తిట్టడం గురించి, దేవుళ్ళని దూషించడం గురించి వీడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పెద్ద మగాడైపోయాడు. వీడు పెద్ద పురాణాలు చదువుకున్న పెద్ద మగాడైపోయాడు.